అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఓట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఈరోజు నేను ఈ ఓట్స్తో 3 రకాల ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ని మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఓట్స్ మిల్క్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం కడాయిలోకి 1 కప్పు దాకా రోల్డ్ ఓట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ ఓట్స్ని అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీరు నార్మల్ ఓట్స్ని యూస్ చేసి కూడా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు. ఇలాగ రోల్డ్ ఓట్స్ని యూస్ చేసి చేసుకుంటే వెయిట్ లాస్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఓట్స్ని మనం రోస్ట్ చేయడం వల్ల కాస్త క్రిస్పీగా అయితే అవుతుంది. ఇలాగ రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మీరు ఓట్స్ తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 కప్పుల దాకా పాలనైతే యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పచ్చి పాలనే యాడ్ చేశాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు లో ఫ్యాట్ ఉండే పాలనైతే యాడ్ చేసుకోండి. మీరు పాలు ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేకపోతే 3 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకొని 1 కప్పు పాలనే యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఓట్స్ కన్సిస్టెన్సీ అనేది కాస్త దగ్గర పడింది, అంటే కాస్త తిక్కగా అయితే అయ్యింది. ఈ స్టేజ్లో మనం పంచదార కానీ లేదంటే తురుముకున్న బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే బెల్లం వేసేసి బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేయండి. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదండి, స్టవ్ని అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఓట్స్ మనకి కంప్లీట్గా చల్లారాక ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మనం యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా డేట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఖర్జూర పండులో ఉండే విత్తనాల్ని తీసేసి వేస్తున్నాను. ఈ ఓట్స్లో మీరు బెల్లం కానీ లేదంటే హనీ కానీ యాడ్ చేసుకోండి, కానీ షుగర్ని మాత్రం అస్సలు యాడ్ చేయకండి. హెల్త్కి అంత మంచిది కాదు. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళైతే హై క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఈ షుగర్ని అయితే అవాయిడ్ చేయండి. ఈ ఓట్స్లోకి నేను ఖర్జూర పండుని యాడ్ చేశాను. లాస్ట్లో 1 స్పూన్ దాకా తేనె అయితే యాడ్ చేస్తాను. ఈ స్వీట్ అయితే నాకు సరిపోతుంది. నైట్ పడుకునే ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే నానబెట్టేశాను. గుమ్మడి గింజలు, నల్ల ఎండు ద్రాక్ష, కొద్దిగా బాదం అయితే నానబెట్టేశాను. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ నల్ల ఎండు ద్రాక్షని నానబెట్టుకుని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. నానబెట్టినప్పుడు అందులో ఉండే వాటర్ని అయితే పడేయకండి, వాటర్ని అయితే తాగండి. నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో నుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని ఓట్స్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. డైట్ చేసేటప్పుడు ప్రతిరోజు సేమ్ ఫుడ్ తీసుకోవాలంటే బోర్ కొడుతుంది. ఏదైనా డిఫరెంట్గా స్వీట్గా తినాలి అనిపించినప్పుడు ఇలాగ ఓట్స్ మిల్క్ అయితే ట్రై చేయండి. ఈ ఓట్స్లోకి మనం డ్రై ఫ్రూట్సే కాదు ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ కానీ బనానా కానీ మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ని అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర కొద్దిగా దానిమ్మ గింజలు ఉన్నాయి. ఆ దానిమ్మ గింజల్ని ఓట్స్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో 1 స్పూన్ దాకా తేనెనైతే వేస్తున్నాను. ఈ ఓట్స్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తినచ్చు, నైట్ డిన్నర్లోకైనా తినచ్చు. ఈ ఓట్స్ తిన్నాక మీకైతే చాలాసేపు ఆకలి అనేది వేయదు, స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. అందుకనేసి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సెకండ్ రెసిపీ దహి ఓట్స్. ఎప్పుడైనా పొట్టకి హాయిగా తినాలి అనిపించినప్పుడు ఓట్స్లో పెరుగు వేసి ఇలాగైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ దహి ఓట్స్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే నేను 1 చిన్న కప్పు దాకా రోల్డ్ ఓట్స్ అయితే తీసుకున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ ఓట్స్ని అయితే మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఓట్స్ని రోస్ట్ చేయకుండా పచ్చిగా వేసేస్తే టేస్ట్ అంత బాగుండదు. అందుకనేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఓట్స్లోకి మనం వాటర్ని అయితే యాడ్ చేయాలి. ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ని తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల దాకా వాటర్ని అయితే యాడ్ చేయాలన్నమాట. అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఈ ఓట్స్ని ఉడికించుకోవాలి. ఓట్స్ మనకి ఈ విధంగా దగ్గర పడాక, అంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా తిక్కగా అయిన తర్వాత వెంటనే స్టవ్ని అయితే ఆఫ్ చేయాలి. ఓట్స్ మనకి కంప్లీట్గా చల్లారాక ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ని తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు దాకా ఫ్రెష్గా ఉండే పెరుగునైతే యాడ్ చేయాలి. పుల్లటి పెరుగునైతే వేసుకోకండి, ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయాలి. అలాగే క్యారెట్ తురుముని కొద్దిగా, కీరా దోస ముక్కల్ని కొద్దిగా అయితే యాడ్ చేయండి. ఇవి 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసైనా చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసాక మనం పక్కనైతే పెట్టేయాలి. దీంట్లోకి తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపునైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ దహి ఓట్స్కి తాలింపుని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు కాస్త ఫ్రై అయిన తరువాత లాస్ట్లో మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఇంగువాని యాడ్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దహి ఓట్స్లోకి యాడ్ చేసి ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి.
అంతే మనకి ఇక్కడ దహి ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ దహి ఓట్స్ని మధ్యాహ్నం లంచ్లోకైనా తినచ్చు, నైట్ డిన్నర్లోకైనా తినచ్చు. ఇంట్లో మనకి వంట చేసే పని లేనప్పుడు, రోజు పుల్కాలు మిల్లెట్ రైస్ తిని బోర్ కొట్టినప్పుడు, పొట్టకి ఏదైనా హాయిగా తినాలి అనిపించినప్పుడు ఇలాగ డిఫరెంట్గా దహి ఓట్స్ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ దహి ఓట్స్ అంటే. మూడవ రెసిపీ ఓట్స్ కిచిడి. దీన్ని ప్రిపేర్ చేయడానికి కడాయిలోకి ఒక చిన్న కప్పుతో రోల్డ్ ఓట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ ఓట్స్ని మనం డ్రైగా అయితే రోస్ట్ చేయాలి. ఇలా రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ ఓట్స్ని వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు మరీ ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకోకండి, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు, పచ్చిమిర్చి తరుగుని కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక చిన్న సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలాగ సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ ఈ విధంగా కాస్త చేంజ్ అయిన తరువాత ఇందులోకి టమోటా ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకి నచ్చిన వెజిటేబుల్స్ని మనం యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా బీన్స్ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు బంగాళదుంపల్ని స్కిప్ చేసేయండి, వేసుకోకండి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇలాగ సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ వెజిటేబుల్స్ మనకి త్వరగా మగ్గుతాయన్నమాట. ఇవే వెజిటేబుల్స్ వేసుకోవాలని ఏమీ లేదు. మనకి నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకొని మనం ఈ కిచడీని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ని కానీ మనకి నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా మగ్గిన తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు పొడి, మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా కారం పొడి, కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకుని ఈ మసాలాలంతా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి కాస్త ఎక్కువ మంది లైక్ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసేయండి. ఇలాగా మీరు వీడియోస్కి లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఏ కప్పుతో అయితే మీరు ఓట్స్ని తీసుకుంటారో అదే కప్పుతో 4 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు సాల్ట్ కొంచెం తగ్గించైతే తీసుకోండి. బరువు పెరగడానికి సాల్ట్ కూడా ఒక రీజనే. వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఓట్స్ని ఉడికించుకోవాలి. అంటే దీని యొక్క కన్సిస్టెన్సీ మనకి కాస్త దగ్గర పడాలి. అంటే ఈ విధంగా మనకి తిక్కుగా అవ్వాలన్నమాట. ఇలాగా తిక్కుగా అయిన తరువాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఇక్కడ మనకి ఓట్స్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఈ 3 రెసిపీస్లో మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.